హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడప్పుడు లైవ్లు చేస్తుంటా, లైవ్లోకి కూడా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదైతే నాటేసిన రోజు వీడియో అనమాట. లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు కదా, ఈ రోజైతే ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. సో, నేను ఫస్ట్ బాయికాడికి రాగానే ఈరోజు నాటేస్తున్నాం గదా అని జెప్పేసి అమ్మవారు ఉంటదనమాట. మైసమ్మ అమ్మవారు. మైసమ్మ అమ్మవారికి మేమైతే ఇట్లా కొబ్బరికాయ తీసుకొనొచ్చేసిన. అంటే నేను ఇప్పుడు సిటీలో ఉంటున్నా గదా, అక్కడి నుంచి వచ్చేటప్పుడే కొబ్బరికాయి, అగరబత్తీలు అవన్నీ తీసుకొనొచ్చిన. పూలు గిట్ట తీసుకొనొచ్చిన అమ్మవారికి. బాయికాడికి రాగానే నేను, అక్క ఇద్దరం కలిసి మైసమ్మ గుడి కాడికొచ్చినాము. అంటే దొడ్డి జాగకి మైసమ్మ గుడికి కొంచెం దూరం ఉంటదనమాట. జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే వస్తుంది అంతే. ఇంకా వచ్చేసి అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాము. ఇంకా అక్క వచ్చేటప్పుడే ఒక బకెట్లో నీళ్ళు తెచ్చుకున్నాము. అక్క నేను వచ్చేటప్పుడే బకెట్లో నీళ్ళు తెచ్చుకున్నాము. ఇంకొక కుంకుమ ప్యాకెట్, పసుపు ప్యాకెట్ తెచ్చేసిన. ఇంకా అక్క అయితే గుడిగా అడిగింది, బొట్లు గిట్ట పెట్టేసింది అనమాట. ఇంకా నేను కొబ్బరికాయ తెచ్చిన, నూనె తెచ్చిన, పువ్వులు తెచ్చిన, అగరబత్తీలు తెచ్చిన. కాకపోతే ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు అగ్గిపెట్టె మర్చిపోయినా. ఇంకా అక్క అయితే గుడి కడిగింది. గుడి కడిగి బొట్లు, పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసిందనమాట. ఇంకా నేను నూనె, పుల్లల డబ్బి అవి తెచ్చినా కానీ ఒత్తుల ప్యాకెట్ మర్చిపోయినా కదా, ఒత్తు ప్యాకెట్ అయితే అందులోనే ఉంది. ఇంకా పుల్లల డబ్బి అయితే వేరే, పుల్లల డబ్బి అంటే అగ్గిపెట్టె అనమాట. ఇంకా ఈడికి వచ్చినాక పక్కనే ఇంకొక గుడి ఉంటుందన్నమాట. సో, ఇంకా చూసొద్దాం అక్కడ దొరికిందంటే బెటరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళినాము. అంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అడిగిన అగ్గిపెట్టి ఉంటే ఇవ్వండి అని. ఎవరి దగ్గర లేకుండే. సరే ఇంకా లాస్ట్ ప్రయత్నం అయితే చేయాలి కదా అని చెప్పేసి పక్కనే గుడి ఉంటే వెళ్ళిన. జస్ట్ దాంట్లో రెండు పుల్లలు ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకొని వచ్చేసిన అనమాట. ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాము. ఇంకా నేను, అక్క అమ్మవారికి పూజ చేసుకొని ఇద్దరం అయితే మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకా మైసమ్మ కాడి మడులు అంటారనమాట. అంటే మైసమ్మ గుడి కొంచెం పైకి ఉంటుంది. మైసమ్మ గుడి పక్కకే 3 మడులు ఉంటాయి అనమాట. మీదికెంచి కింది వరకు ఈ 3 మడులు. ఇంకా నేనైతే ఫస్ట్ మడి, అంటే మేము తుక్కం పెట్టిన మడి కాడికి వచ్చేసినాం అనమాట. ఇంకా కూలోళ్ళు అయితే వచ్చిర్రు. వేరే ఊరు నుంచి వచ్చిరనమాట కూలోళ్ళు. వాళ్ళంతా తుక్కం బీకుతున్నారనమాట. తుక్కం అట్లా ఉంది కదా, మొత్తం పీకేసి కట్టల్లాగా కట్టేసి ఇంకా ఆడ పెడతారనమాట. నేను, మా అక్క ఇద్దరం కలిసి అవన్నీ తీసుకెళ్ళి ఒడ్డు మీద పెట్టాలి. మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా ఆయన వచ్చేసరికి మేము ఆ పని చేయాలన్నమాట. ఇప్పుడు కింది మడి ఉంది కదా, అది ట్రాక్టర్ దున్నుతుంది కదా, అదైతే ఇంతకుముందు 2 మడులు ఉండే అనమాట. అది మొత్తం కలిపి ఒకటే చేసేసినాము, పెద్ద మడి అయింది. ఇంకా నేను, మా అక్క ఇద్దరం కలిసి ఇప్పుడు ఈ ఒరి లుంగలు వీళ్ళు కట్టి పక్కకు పెట్టినవి అన్నీ తీసుకుపోయి ఆ ఒరం మీద పెట్టేసేయాలన్నమాట. మళ్ళీ ఆ ఒరం మీదకెంచి తీసుకెళ్ళి వాళ్ళకి పంచేస్తామన్నమాట. మళ్ళీ దున్నింది ఉంటుంది కదా, అది మొత్తం పంచేయాలన్నమాట. ఇంతకుముందు అయితే కొన్ని కట్టలు, ఒక 5, 6 కట్టలు చేతిలో పట్టుకొని ఈ చేతిలో 5, ఈ చేతిలో 5 పట్టుకొని పోయి అట్లా మొర మీద పెట్టేసేదనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ పుణ్యమాన ఏమైందంటే చీరలు లాగేది చూసినాం అనమాట. సో, మనం కూడా ఎందుకు అట్లా చేయొద్దు అని చెప్పేసి ఇంకా ఈసారి, అంటే లాస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నాం అనమాట. ఒక చీర తెచ్చుకొని ఇట్లా లుంగలు వేసుకుంటాం అందులో. ఇంక ఇద్దరం పట్టుకొని లాక్కొని వెళ్తాం అనమాట. అంటే చీరకి ఫస్ట్ ఒక సైడ్ ముడేయాలి, తర్వాత ముందుకు ఒక ముడేయాలి. ఇంకా దాంట్లో వేసినామంటే అవి నార్మల్గా వచ్చేస్తాయి అనమాట.
ఇంకా ఒడ్డు కాడికి ఏం ఎక్కువ ఉండదు కదా, తీసుకొని మంచిగా ఒడ్డు మీద పెట్టుకోవడమే ఉంటదనమాట. సో, నాకు బురదలైతే చీరతో అస్సలు నడవనీకి రాదు. నా చీర మొత్తం బురద బురద అయితది. నేను ఇంటికోనికి రాకుండా అయితదనమాట. సో, కనీసం నాకు బావి కాడికించి ఇంటికోనికి కూడా రాదు నేను చీర కట్టుకుంటే. అట్లా అయితదనమాట. సో, అందుకే నేనైతే ఒక షర్టు, ఒక ప్యాంట్ ఏసేసుకుంటా. నేను బావి కాడ ఏసుకోవడానికి సెపరేట్ అంగి, ఒక ప్యాంట్ పెట్టుకుంటా అనమాట. నేను చేసే పెద్ద పనేం లేదు. పోయేది 1, 2 రోజులు కాబట్టి ఆ అంగే చాలా రోజులొస్తదనమాట. ఇంకా నేను, మా అక్క కలిసి ఇట్లా ఒరిలుంగలున్నాయి గదా! వాళ్ళ ఎనకాలున్నాయి గదా! అట్లా పని చేస్తుంటామనమాట. ఇంగ మా బావ ఏడికో పోయిండు ఆ రోజు. అందుకని మా దీపయ్య మంచిగా పొలంలో మందు జల్లుతుండనమాట. ఇంకా మైసమ్మ కాడి మడిలోకైతే మా వేణు ఇట్లా తీసుకుపోతుండనమాట. చూపించిన గదా! ఫస్ట్ రాంగానే మైసమ్మ కాడి మడి. అందులో సంచులలో నింపి పెడితే మా వేణు ఎత్తుకొని ఎళ్తుండనమాట. ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ గూడా వచ్చేసిండు. మా హస్బెండ్ అట్లనే వేణు ఇద్దరు కలిసి అట్లా సంచులలో తీసుకొని పోయి మైసమ్మ రోకేసొచ్చిర్రు. ఇంగ నాకు మా ఆయనొచ్చిందాకనే జరంత ఎక్కువ పనుంటదనమాట. ఎట్లైనా చేస్తా. నాకు చెయ్యాలనే ఇష్టం ఉంటది. చేస్తా. చేసేది ఒక్కరోజు. ఆ ఒక్కరోజు గూడా కష్టపడకపోతే ఇంక మనం ఎందుకు వేస్ట్ అనిపిస్తది. అందుకే నేను ఖచ్చితంగా నాకు నాకు చేతనైన కాడికి నేను చేస్తా అనమాట పని. రోజున్నా నేను చేయగలుగుతా ఆ పని. బట్ నాకు రోజుండదు ఆడ పని. ఇంకా పెద్ద మడి అయిపోయింది ఫస్ట్. పెద్ద మడి ఇదే ఏసుకొచ్చిర్రు. చూసిర్రా ఏసినాక ఎంత మంచిగా కనబడుతుంది గదా! మొత్తం నాటయిపోయిన తర్వాత. ఇంకా తుకం అయితే ఈసారి చాలా మిగిలింది. అసలు ట్రాక్టర్ కిందేసి తొక్కిచ్చేసినామనమాట. మస్తు బాధ అనిపిచ్చింది అది పోతుంటే. ఎందుకంటే తుకం మస్తొచ్చింది ఈసారి. ఎంత బాగొచ్చిందంటే అసలు అది పోతుంటే ఆ మనసంతా ఒక బాధ అనమాట. ట్రాక్టర్ కింద తొక్కిస్తుంటే అట్లా అయిపోయింది. చూడండి ఇక్కడి నుంచి తుకం పీక్కొని వెళ్ళిపోయారు గదా వాళ్ళు. అక్కడ కనిపిస్తుంది గదా! అంత తుకం మిగిలిందనమాట. ఇంకా ఉండలేక నేను, మా అక్క గూడా కొంచెం పీకినాము. పీకి పక్కకెట్టుకున్నాము. తర్వాత సరిపోదంటే ఇంకా మళ్ళీ కూలోళ్ళొచ్చి ఆఫ్టర్‌నూన్ అట్లా కొద్దిసేపు పీకి మళ్ళీ కొంచెం పక్కకెట్టేసిర్రు. కొన్ని మిగిలినయి గూడా తుకం కొంచెం మిగిలింది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మాకు మిగలలేదు తుకం మళ్ళా మొత్తం తొక్కిచ్చినాక ఖరాబ్ కాగల అని జెప్పేసి ఇంకా పీకి పెట్టేసుకున్నాం కొంచెం మట్టుకి. ఇంకా తర్వాత లంచ్ టైమ్. పొద్దునొచ్చేటప్పుడు ఇడ్లీలు చేసినా అనమాట. ఇడ్లీలు తినేసొచ్చిన. పిల్లలకి పెట్టేసొచ్చిన. ఇంకా చెట్టు కింద కానుగ చెట్టు అనమాట అది. బావుంటది చల్లగా. కానుగ చెట్టు కింద కూసోని మంచిగా మామిడిపచ్చ తినుకుంటా మామిడికాయ చట్నీసుకొని, అన్నం ఏసుకొని తింటే అసలు ఆ నేచర్‌ల ఆ థ్రిల్ వేరే ఉంటది. అసలు మాటలలో చెప్పలేమనమాట అది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మైసమ్మ రోకమాడనమాట ఇది. ట్రాక్టర్ అయితే దున్నుతుంది. ట్రాక్టర్ దున్నుతుంటే దున్నేటప్పుడే మందయితే చల్లేస్తారనమాట. సో, మా బావ అయితే ఇంకా దానికి మందు జల్లుతున్నాడు. ఇంకా మైసమ్మ రోకమాడ అని చెప్పినా గదా! ఇదే అనమాట. పైన మాడ అయిపోయింది. మధ్యలో ఉన్న మడికి ఇది నాటేస్తుర్రనమాట. అప్పట్లో అయితే మంచిగా పాటలు పాడుకుంటా, ఇది చేసుకుంటా నాట్లేస్తుండే. ఈసారి ఇంకా వాళ్ళైతే మంచిగా మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు జోకులు అట్లా మధ్యలో యేసుకుంటారనమాట. ఈరోజు మాకు నేచర్ గూడా మంచిగా హెల్ప్ చేసిందనమాట. అంటే మాకు అనుకూలంగా ఉంది. ఒర్లుంగలన్నీ పనిచేయడం అయిపోయింది. కాకపోతే నాటేసిన దాకా కొద్దిసేపు నిలబడదామని అక్కడే నిల్చున్నాము. ఇంకా పక్కనే మా అత్తమ్మ వాళ్ళదనమాట. ఇంకా చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ వాళ్ళుంటారు గదా! అట్లా వాళ్ళ పొలంలో ఈ అల్లనేరేడు పండు చెట్టుందనమాట. సో, చూడండి ఎన్ని రాలిపోయినాయి అస్సలు. మొత్తం రాలిపోయినాయనమాట. నాట్లో పడిపోయినాయి. కొన్నైతే అసలు కుళ్ళిపోయినాయనమాట. ఇట్లా మొత్తం ముడతలు ముడతలు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ కొన్ని అల్లనేరేడు పండ్లయితే తెంపుకొని తినుకుంటా మళ్ళీ నాట్లు అయిపోంగానే బావి కాడికైతే వచ్చేసినాం. దొడ్డి కాడికొచ్చేసినాము. నాట్లు అయిపోయేసరికి మనకు 5:30 అయింది ఆ రోజు. ఇంక అంతా అయిపోయింది. మళ్ళీ ఇక పిల్లలున్నారు గదా అని జెప్పేసి మళ్ళీ అప్పుడే ఇంటికైతే బయలుదేరి వచ్చేసినామనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.